ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 42వ అధ్యాయం ధ్యానించుకున్నాం. ఇదిగో ఈ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఫరో కల వచ్చినట్టుగానే 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండింది. ఆ టైంలో యోసేపు చాలా వరకు పంటలో ధాన్యాన్ని దాచిపెట్టాడు. ఇప్పుడు కరువు సంవత్సరాలు మొదలైనవి. ఇదిగో కరువు ఐగుప్తులోనే ఉంది, కానాన్లో కూడా ఉంది. యాకోబు అతని సంతానం అంతా కానాన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా కరువు వచ్చింది. దాన్ని బట్టి యాకోబు అంటున్నాడు తన కొడుకులతో, అయ్యా కరువు ఇంత భయంకరంగా ఉంది కదా, అక్కడ ఐగుప్తులో ధాన్యం అమ్ముతున్నారంటే మీరు అక్కడికి వెళ్ళి ఎందుకని ధాన్యం తేకూడదు అని తన కొడుకులను అనగానే తన కొడుకులందరూ కూడా ధాన్యం కొనడానికి ఐగుప్తు బయలుదేరారు. యాకోబు ఇప్పటికే తను ప్రేమించే భార్య అయిన రాహేల్ కన్నా యోసేపును కోల్పోయాడు. బెన్యామీను కోల్పోవడానికి అతనికి ఏమాత్రం మనసు లేదు. అందుని బట్టి మీరు వెళ్ళండి, బెన్యామీను రాడు అని చెప్పాడు. ఇప్పుడు 10 మంది తమ గాడిదలను తీసుకుని ఇదిగో ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో ధాన్యం అవుతుంది యోసేపు కనబట్టి వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేనంతగా యోసేపు మారిపోయాడు. కానీ యోసేపుకు తన అన్నలు బాగా తెలుసు కనబట్టి తన అన్నలను అతను గుర్తుపెట్టాడు. వీళ్ళ వెంటనే యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేశారు. యోసేపుకు వెంటనే గుర్తొచ్చింది, నా పనులు ఏర్చుంది, వీళ్ళందరి పనులు నాకు సాష్టాంగ పడ్డాయి. ఆహా, దేవుడు ఎంత నమ్మకమైన వాడు, ఆయన తన వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. అయినా సరే తన తండ్రి బెన్యామీను కనబడకపోయేసరికి అతనికి కాస్త డౌట్ వచ్చింది. చెక్ చేద్దాం కదా అని వాళ్ళకి తెలియనట్టుగానే, వాళ్ళెవరో తెలియనట్టుగానే ఇదిగో వాళ్ళతో కఠినంగా మాట్లాడాడు. వాళ్ళు తమ సమాచారం అంతా చెప్పగా, ఓహో నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా, నా తమ్ముడు కూడా ఉన్నాడా అని చాలా ఆనందం వేసి ఎలాగైనా తన తమ్ముడిని వెనక్కి తెప్పించాలని వాళ్ళతో నటిస్తూనే, ఇదిగో మీ తమ్ముడిని తీసుకురండి, నేను మీకు ధాన్యం ఇస్తాను, లేదంటే మీరు ఇక్కడికి వేగి చూడడానికి వచ్చిన వాళ్ళే, మీరు ఈ దేశానికి ఏదో కీడి చేయడానికి వచ్చారు అన్నట్టు వాళ్ళ మీద నెపం మోపి వాళ్ళని 3 రోజులు బంధించి ఉంచాడు. ఆ తర్వాత అతనే అనుకున్నాడు, ఇప్పుడు నేను చేస్తున్న తప్పేమో, నేను నాన్నలందరినీ విడిచిపెట్టేస్తానని మీరు ఓ పని చేయండి, మీరు చెప్పింది నిజమైతే మీ తండ్రి బతుకుంటే మీకు తమ్ముడు ఉంటే మీ తమ్ముడు తీసుకురండి, అప్పుడు నేను మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను అన్నాడు. చివరికి షిమ్యోని మాత్రం పెట్టుకుని మిగిలిన 9 మందిని ఇంటికి పంపించాడు. ఇదిగో ఇంటికి వెళ్ళి వచ్చి చూసేసరికి యాకోబుకు షిమ్యోని కనిపించలేదు. అతను గుండెలు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏమైంది షిమ్యోనికి? ఇదిగో ఇలా జరిగింది, అక్కడ ఉన్న అధికారి మమ్మల్ని వేగులువారు అన్నాడు, మా వల్ల ఆ దేశానికి ప్రమాదం వస్తున్నాడు, ఇదిగో ఇలా జరిగిందని చెప్పి బెన్యామీన్ని మేము వెళ్ళి అతనితో మాట్లాడి వచ్చేస్తామని చెప్పారు. యాకోబు అన్నాడు, ఏం చేస్తున్నారా ఏమైంది నాకు, నేను బెన్యామీన్ ఏమన్నా అన్నాడు. అప్పుడే గోనెలన్నీ విప్పి చూస్తే వాళ్ళు తీసుకువెళ్ళిన డబ్బు అంతా గోనెలో ఉంది. వాళ్ళ రోకలన్నీ తిరిగి వచ్చేసింది, ధాన్యం వచ్చింది. ఇప్పుడు యాకోబు గుండె ఇంకా చెదిరిపోయింది. ఇప్పుడు అనుకుంటున్నాడు, యోసేపు నశించిపోయాడు, షిమ్యోను మీరు అక్కడికి తీసుకెళ్ళి ఉంచేశారు, ఇంకంతే, ఇక్కడ ఉన్న ఈ స్థితిని బట్టి అతను తిరిగాడు, ఇప్పుడు నాకున్న ఈ బెన్యామీను కూడా తీసుకెళ్ళి మీరు ఎలా పెడదాం అనుకుంటున్నారా, ఇది ఇతనికి ఏమన్నా అయితే నిరిసిన వెంట్రుకలు గల నేను దుఃఖంతోనే ఎదుగునయ్యా సమాధికి పోతాను, ఇది మాత్రం చేయకండి అని చెప్పి ఏంటి నాకు ఇలా ప్రతికూలంగా జరుగుతుంది అని బాధతో ఈ అధ్యాయం ఎండ్ అవుతుంది. ఇదిగో ఈ ఆదికాండం 42వ అధ్యాయంలో మనం 3 విశ్వాసాలు కలిగిన వ్యక్తులను చూడవచ్చు. ఇదిగో ఇందులో ఉన్న ఒక కైండ్ ఆఫ్ వ్యక్తికి అల్ప విశ్వాసం ఉంది, ఇంకొకరికి అవిశ్వాసం ఉంది, ఇంకో వ్యక్తికి అధిక విశ్వాసం ఉంది. మనం వాళ్ళ గురించి ఈరోజు చర్చించుకుందాం. ఇదిగో మొదటిగా ఆదికాండం 42:36 చదువుకుందాం. దాంట్లో ఎలా ఉంటుంది, అప్పుడు వారి తండ్రిని యాకోబు వారి నుంచి వచ్చి, మీరు నన్ను పుత్రహీనంగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. చూసారా, యాకోబుతో దేవుడు ప్రమాణం చేశాడు. యాకోబుకు దేవుడు ఆశీర్వాదాలన్నిటి గురించి తెలుసు, ఆయన మాట ఇచ్చి తప్పడం తెలుసు. అయినా సరే తన జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ చూసి అతనిలో విశ్వాసం చెమ్మగలుగుతుంది. విశ్వాసం తన అడుగులన్నీ కింద తీసుకుంటుంది. అతనిలో అల్ప విశ్వాసం వచ్చింది. దేవుడు మంచి చేస్తాడు, దేవుడు నాకు ఎప్పుడూ మేలే చేస్తాడు అని నమ్మాల్సిన యాకోబు ఇక్కడ మాట అంటున్నాడు, నాకు అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయి. చూసారా, మనం కూడా దేవుణ్ణి నమ్మడం ఎప్పుడైతే ఆపేస్తామో మనలో ఈ అల్ప విశ్వాసం వస్తూ ఉంటుంది. క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, క్రైస్తవులు కాని వారికి శ్రమలు వస్తాయి. అయితే ఈ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మనకు శ్రమలు వచ్చినప్పుడు మన తోడుగా యేసే ఉంటాడు, ఆయన మనల్ని విరిగిపోనివాడు. ఇదిగో మన శ్రమల్లో మనకి ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు, దాని నుంచి తప్పిస్తాడు. అలాగే మనకి ఏమి జరిగినా సమస్తం సమకూడి జరుగుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో.
ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. యాకోబు ఆ నమ్మికను కోల్పోయాడు. అతనిలో వచ్చిన అల్పవిశ్వాసమే అతనిలోకి ఈ బాధను తీసుకొచ్చింది. అవును, అల్పవిశ్వాసం ఎప్పుడు మనలోకి బాధను, కంగారును, తెలియని ఒక భయాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు అల్పవిశ్వాసులుగా ఉండకండి అని దేవుడు మీతో చెప్తున్నాడు. ఈ యాకోబుని చూపించి, యాకోబు తర్వాత యోసేపును చూశాడు, షిమ్యోను చూశాడు, యోసేపు ఇద్దరు కుమారులు కూడా చూశాడు. కానీ ఈలోపే అతను కంగారు పడ్డాడు, దేవుని నమ్మలేకపోయాడు. దీనికి కారణం అతనికి ఉన్న అల్పవిశ్వాసం. దేవుడు మనలోంచి ఈ అల్పవిశ్వాసాన్ని బయటికి తీసుకోని చెప్తున్నాడు. ఇక రెండవదిగా అవిశ్వాసం. ఇదిగో ఈ అవిశ్వాసం గురించి మనం ఆదికాండం 42:22 చూడొచ్చు. దాంట్లో ఎలా ఉంటుంది? మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినరాయరు గనుక అతని రక్తాపరాధం మన మీద మోపడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాడు. చూసారా, యోసేపు తన 10 మంది అన్నల్ని ఇప్పుడు బందీలుగా ఉంచాడు. అతడు కేవలం వారి దగ్గర నుంచి నిజం రాబడదు అనుకున్నాడు. తన తమ్ముడు బతుకున్నాడా, తన తండ్రి క్షేమంగా ఉన్నాడు. ఇదిగో ఆ ప్రయత్నంలోనే వాళ్ళని ఒక 3 రోజులు బందీగా ఉంచేసరికి రూబేన్ అనుకుంటున్నాడు, మనం ఆ రోజు మన తమ్ముడికి అలా చేసాం కాబట్టి ఈరోజు మనకి ఎలా అవుతుంది? ఇక మనం నశించిపోయాం, ఇంకా జీవితంలో ముందుకు చూసే రోజులు ఏమీ లేవు, ఇక్కడే మనం అందరం అంతమైపోతాం అన్నట్టు అతడు తన విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇదిగో రూబేన్ నోటితో చెప్పాడు, కానీ మిగిలిన 9 మంది హృదయంలో కూడా ఇలాంటి ఆశలు వచ్చినాను. వాళ్ళందరూ నశించిపోతాం అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు అసలు దేవుని నమ్మలేదు. అవును, వాళ్ళెవ్వరికీ దేవుడు అంటే నమ్మకం లేదు. దాన్ని బట్టే వాళ్ళ నోట్లోంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఎప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం దేవుని నమ్మినా నమ్మకపోయినా ఆయన వాగ్దానం చేస్తే దాన్ని తప్పక నెరవేరుస్తాడు. అయితే ఒక్కొక్కసారి ఈ అవిశ్వాసం మనకి శత్రువు కీడు చేసేలోపు మనకి మనమే కీడు చేసుకుని నశించిపోయేలా చేస్తాయి. ఇదిగో రూబేను మాటలతో చేశాడు. కొంతమంది మనుషులు దీన్ని చేతల్లో కూడా తీసుకెళ్ళిపోతారు. ఇదిగో శత్రువు నాకు కీడు చేయడం ఏంటి, నేనే నా జీవితాన్ని అంతం చేసుకుంటానని వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉంటారు. దీని అంతటికీ కారణం మన అవిశ్వాసం. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, మీ అవిశ్వాసాన్ని బట్టి మీరు మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. మీరు కానీ మీ అవిశ్వాసాన్ని పక్కన పెడితే దేవుడు మీకు తప్పక తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. మనం వెయిట్ చేయాలంతే. ఇదిగో ఇక్కడ రూబేను అతని 10 మంది అన్నలు చేయడానికి ఏమీ లేక వెయిట్ చేశారు. అలాగే ఆ తర్వాత మీరు చూస్తే ఆ 10 మంది అన్నల్ని యోసేపు పోషించడం చూడొచ్చు. అవును, వాళ్ళు యోసేపు కీడే చేశారు, కానీ యోసేపు వరకు మేడే చేశారు. ఎందుకు? దేవుడు యోసేపు చెప్పాడు కాబట్టి. జ్ఞాపకం పెట్టుకోండి, మన అవిశ్వాసం చాలా ప్రమాదకరమైనది. ఈ అవిశ్వాసం శత్రువు మనల్ని అంతం చేశారు, మనంతటా మనల్ని మనమే అంతం చేసుకునేలా చేస్తాయి. ఈరోజు మీలో ఎవరైనా అవిశ్వాసం కలిగి ఉన్నారా? అయితే దేవుడు మీకే హెచ్చరిస్తున్నాడు, అవిశ్వాసం కలిగి ఉండకండి, అవిశ్వాస మాటలు మాట్లాడకండి, అవిశ్వాస పనులు చేయకండి. ఇక చివరిగా ఇదే అధ్యాయంలో అధిక విశ్వాసం కలిగిన ఒక వ్యక్తిని చూడొచ్చు. మీకు ఇప్పటికీ తెలిసి ఉండొచ్చు ఆ వ్యక్తి ఎవరు? యోసేపు. ఇదిగో ఆ విషయం గురించి ఆదికాండం 42:9 చదువుకుందాం. దాంట్లో ఎలా ఉంటుంది? యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకుని, మీరు వేగులవారు, ఈ దేశం గుట్టు తెలుసుకుని వచ్చినని వారితో చెప్పినాను. చూసారా, తన అన్నలు తనకు సాష్టాంగపడగానే వాళ్ళని గుర్తుపెట్టిన యోసేపు వెంటనే ఒకటి అనుకుంటున్నాడు. అదేంటంటే, ఇదిగో నాకు దేవుడు ఒకరోజు కళ ఇచ్చాడు కదా, ఆ కళ ఇప్పుడు నెరవేరుతుంది. చూసారా, యోసేపు యాటిట్యూడ్ ఎప్పుడు ఇదే. తనకు శ్రమలు వస్తున్నప్పుడు తను అదే అనుకున్నాడు. ఈ శ్రమలన్నీ ఒక పక్కన, నా దేవుడు నాకు చేసిన వాగ్దానం ఒక పక్కన. గోతులో వేసినప్పుడు అలాగే అనుకున్నాడు, అన్నలు చంపేస్తామని మాట్లాడుకున్నప్పుడు అలాగే అనుకున్నాడు, ఐగుప్తుకు బానిసగా అమ్మేసినప్పుడు అలాగే అనుకున్నాడు. ఇదిగో పొతీఫరే భార్య అతని మీద చెయ్యని తప్పుకు నింద వేసినప్పుడు అతనుకున్న నమ్మకం ఒకటే, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుతాడు, అందుకని నేను దేవునికి భయపడాలి, దేవుని ప్రేమించాలి. అదే యాటిట్యూడ్ తన చెరసాల్లో ఉన్నాడు. అందుకనే దేవుడు తనను ప్రేమించే యోసేపుకు, తన సంకల్పంలోని యోసేపుకు సమస్తం సమకూర్చి జరిగించి బానిసగా ఉన్న వ్యక్తిని, బందీగా ఉన్న వ్యక్తిని ప్రధానిగా చేశాడు. ఎందుకు? యోసేపుకున్న విశ్వాసాన్ని బట్టి. అతని విశ్వాసం అధికమైంది. శ్రమలు వచ్చాయని చెప్పి అతడు తత్తరపడలేదు, దేవా నశించిపోతున్నానని ఆత్మనాదాలు చేయలేదు, ఇదిగో నా అన్నలు నాకు ఎలా చేశారని సనగలేదు, నేను ఏ తప్పు చేయకుండా నా మీద నిందలు పడ్డాయని చెప్పి మూతి ముడుచుకుని కూర్చునే ఉండలేదు. నా దేవుడు నమ్మదగినవాడు. ఈ కష్టాలన్నీ ఒక ఎత్తు, నాకు దేవుడు ఇచ్చే
ఆ మహిమ నా దేవుడి దగ్గర నుంచి నేను పొందుకోబోయే వాగ్దానం అది గొప్పది. దానికోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ముందుకు వెళ్తూనే ఉన్నాడు. తన జీవితంలో ఆశీర్వాదాలు చూశాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరడం చూశాడు. ఇదిగో ఈరోజు దేవుడు యోసేపు నుంచి మనల్ని ఆదిక విశ్వాసాన్ని నేర్చుకోమంటున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని నమ్మమని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ శ్రమంలో నుంచే దేవుడు మనని మేలుల్లోకి ఆశీర్వాదాలకు నడిపిస్తాడు. ఆశీర్వాదం అంటే కేవలం ఇహపరమైనవే కాదు, పరలోక సంబంధమైనవి కూడా. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం సమస్త విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండు అని చెప్పి గాయకు యోహాను చెప్పాడు. అవును, దేవుడు మనల్ని అన్ని విషయాలు అభివృద్ధి చెందాలనుకుంటాడు. అందుని బట్టి మనకు కావాల్సింది అధిక విశ్వాసం. ఈరోజు మీలో అల్పవిశ్వాసం ఉందా? అయితే అది మీలో భయానికి కారణం. మీలో అవిశ్వాసం ఉందా? అది మీరు చేసే తప్పులకు కారణం. మీలో అధిక విశ్వాసం ఉందా? అది మీరు ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం అవుతుంది. అందుకనే అల్ప విశ్వాసాన్ని పక్కన పెట్టండి, భయాన్ని పక్కన పెట్టండి, అవిశ్వాసాన్ని పక్కన పెట్టండి, పాపానికి దూరంగా ఉండండి. అధిక విశ్వాసం కలిగి దేవుని ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకోండి. అదే ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు అలా చేద్దామా? చిన్న ప్రార్థన. పరలోకం తండ్రి, ఇది నన్ను ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, యోసేపును అదేవిధంగా తండ్రి యోసేపు సహోదరులను యాకోబును చూపించి మాతో అల్ప విశ్వాసం గురించి, అవిశ్వాసం గురించి, అధిక విశ్వాసం గురించి మాట్లాడినందుకు వందనాలు. దేవా, మేమందరం అల్ప విశ్వాసం కలిగిన వారిగా ఉండకూడదని, అవిశ్వాసం కలిగిన వారిగా ఉండకూడదని, అధిక విశ్వాసం కలిగిన వారిగా దేవా, నమ్మదగిన దేవుడు నిన్ను నమ్మి ఉండాలని మాకు తెలియజేసిన మాటలు బట్టి నీకు వందనాలు. దేవా, నేను ఆ విధంగా నమ్ముటకు నీ ద్వారా దేవతండి ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ నాకొక్కరికి సహాయం చేయమని నా ప్రభును ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి పెడుకుని పొందుకు నిన్నే స్తుతిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.